వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రావణ్ మరియు వైకాపా మధ్య సంబంధాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక యూట్యూబర్ వెనుక తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ నడుస్తోందని, రాష్ట్రంలో మతపరమైన అంశాలను రేకెత్తించేందుకు కొందరు వ్యూహాలు పన్నుతున్నారంటూ మంత్రి దుర్గేష్ చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. జడ శ్రావణ్ కుమార్ నిధుల వ్యవహారంపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ మంత్రి విడుదల చేసిన ఆరోపణల పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సరికొత్త వ్యూహాత్మక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రతిపక్ష వైకాపా మరియు కొందరు సామాజిక నేతల వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుపడుతూ పలు ఆరోపణలు చేశారు. యూట్యూబర్ రావణ్ స్నేహితురాలు గగన కలిసి మద్దతు కోరడం, ఆ బాధ్యతలను వైకాపా నేత దేవినేని అవినాష్ కు జగన్మోహన్ రెడ్డి అప్పగించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో కొన్ని శక్తులు మతపరమైన అంశాలను తెరపైకి తెచ్చి అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన వాదించారు. జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి నాస్తికుడిగా చెప్పుకుంటూనే హిందూ దేవతలను సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడటం వెనుక రాజకీయ స్వార్థం ఉందని విమర్శించారు. అసలు ఈ వ్యవహారంలో మంత్రి దుర్గేష్ లేవనెత్తిన ప్రధాన ఆరోపణలేంటి, దీని వెనుక ఉన్న సామాజిక సమీకరణలేంటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. మంత్రి కందుల దుర్గేష్ తన ప్రసంగంలో కొందరు కీలక వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో రాజకీయ ఆరోపణలు గుప్పించారు. జోసెఫ్ రావణ్, జడ శ్రవణ్ కుమార్ మరియు నటుడు ప్రకాష్ రాజులు ముసుగులు వేసుకొని వైకాపా ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంపై గతంలో పోరాటాలు చేయడానికి దాదాపు 25 కోట్ల రూపాయలు వెచ్చించానని చెప్పుకుంటున్న జడ శ్రవణ్ కుమార్ అంతటి భారీ మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరహా పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాలను బయటకు తీసేందుకు పోలీసులు అంతర్జాతీయ నిధుల సాయం కోణంలో కూడా లోతుగా దర్యాప్తు జరపాలని మంత్రి కోరారు. న్యాయవాద వృత్తిలో స్థిరత్వం లేని జడ శ్రావణ్ కుమార్ కు గతంలో సుగాలి ప్రీతి కేసు విషయంలో వివాదాస్పద చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ప్యాకేజీలకు లొంగిపోయి కొందరు మాట్లాడుతున్నారని, ఊపా కేసులో అరెస్ట్ అయిన రావణ్ వెనుక వైకాపా మద్దతు పూర్తిగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇటీవల ఏలూరు నగరంలో నిర్వహించిన దళిత క్రైస్తవ శంఖారావం సభ యొక్క అసలు ఉద్దేశాన్ని కూడా మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు. ఆ సభ కేవలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడానికి పరిమితమైందని ఆయన ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తాడేపల్లి ప్యాలెస్ నుండి వస్తున్న స్క్రిప్టుతో ఈ నేతలు అభ్యంతరకర భాషలో దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆ సభలో ఎక్కడ కూడా దళితుల లేదా క్రైస్తవుల సంక్షేమం గురించి ఎలాంటి ఉపయోగకరమైన చర్చ జరగకపోవడమే వారి రాజకీయ అజెండాకు నిదర్శనమని మంత్రి దుర్గేష్ వివరించారు. దళితులు క్రైస్తవుల పేరు వాడుకుంటూ కేవలం విమర్శలు చేసేందుకే ఆ వేదికను వాడుకున్నారని ధ్వజమెత్తారు. అలాగే నటుడు ప్రకాష్ రాజుపై కూడా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కర్ణాటకలోని పవిత్ర ధర్మస్థల పుణ్యక్షేత్రం అక్కడి ఆచారాలపై వివాదాస్పదంగా వ్యవహరించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టి మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు రావణ్తో చేతులు కలిపారని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ మొత్తం ఉదాంతాన్ని కోణంలో విశ్లేషిస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాజకీయ నెరేటివ్ చాలా వేగంగా మారుతోంది. సాధారణంగా ప్రజా సమస్యలపై జరగాల్సిన చర్చలు ఇలాంటి వివాదాస్పద వ్యక్తుల చుట్టూ మరియు మతపరమైన అంశాల చుట్టూ తిరగడం రాజకీయాల్లో పెరిగిపోతున్న వేడికి నిదర్శనంగా నిలుస్తోంది. మంత్రి కోరినట్లుగా ఆర్థిక లావాదేవీల కోణంలో మరియు ప్యాకేజీల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు జరిపితే ఈ ఆరోపణల్లోని వాస్తవాలు ఏంటనేది అధికారికంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు మరియు భిన్న అభిప్రాయాలు సహజమే అయినప్పటికీ
అవి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా లేదా పవిత్ర క్షేత్రాల ఆచారాలను వివాదాల్లోకి నెట్టేలా ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ రాజకీయాలు ఇప్పుడు మరింత వ్యక్తిగత మరియు విధానపరమైన విమర్శల వైపు మళ్లుతున్నాయి. రావణ్ వ్యవహారం మరియు వైకాపా స్పందన చుట్టూ మంత్రి కందుల దుర్గేష్ చేసిన ఈ ఆరోపణలపై ప్రతిపక్ష వైకాపా లేదా సదరు సామాజిక నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ డిబేట్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి రావణ్ మరియు వైకాపా చుట్టూ మంత్రి కందుల దుర్గేష్ చేసిన ఈ రాజకీయ ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.